జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు పీవీ నెట్వర్క్. అందరికీ నమస్కారం. కాకినాడ పాస్టర్ మీద దాడి జరిగింది 2 రోజుల క్రితం. ఈ దాడిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? దాడి జరిగిందనే మాట వాస్తవం. బట్ ఆ దాడి జరగడం వెనకాతల కారణాలు ఏంటి, దీన్ని సభ్య సమాజం హర్షిస్తుందా ఈ దాడిని అనేటువంటి విషయాలు మనం కూలంకుషంగా చర్చించుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సమర్పణరావు గారిని ఆయన ఒక చర్చిని నిర్వహించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడికి స్థానికులు అనేటువంటి హిందువులు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసి అక్కడ అతని భార్యని కనీసం ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కొట్టారు. అతను పోలీసులు కూడా ఫోన్ చేసినా కూడా పోలీసులు కూడా సకాలంలో స్పందించలేదు. సరికదా పోలీసులు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుని పట్టించుకోకుండా బాధితుడి మీదే కేసు కట్టి చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇది 100% దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి దౌర్జన్యం చేసి ఆ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. సో అది శిక్షార్హమైన చర్య. అది హిందువులు చేయనివ్వండి, ఎవరు చేయనివ్వండి, ఒక వ్యక్తి ఇళ్లలోకి ప్రవేశించి దూరి వాళ్ళని కొట్టడం, భయభ్రాంతులు చేయడం, సీసీటీవీ కెమెరాలు పడగొట్టడం అత్యంత దారుణమైనటువంటి చర్య. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే ఈ దాడికి గల కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కానీ మనం పరిశీలిస్తే అతను సమర్పణరావు గారి మాటల్లోనే ఆయన చెప్పేటువంటి ఏంటంటే ఈ విషయం గత కొంతకాలంగా వాళ్ళ మీద వీళ్ళు వచ్చి గొడవలు పడుతుండడం, ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇస్తుండడం, పోలీసులు పట్టించుకోకపోవడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నట్టుగా అతను చెప్పుకొచ్చాడు. కాకపోతే నిజానికి వాస్తవం ఎందుకు అతనితోటి గొడవ పెట్టుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్రైస్తవ సంఘాలు కానీ చర్చి పెద్దలు కానీ కూర్చొని నిర్ణయిస్తే సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు కొట్టడం అన్నది, ఇంట్లోకి వెళ్ళి కొట్టడం అన్నది రాంగ్. కొట్టడం వెనక అసలు రీజన్ ఏమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని దాన్ని పట్టించుకుంటే మనకి సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నాను. ఎందుకంటే ఆ సమర్పణరావు గారు అక్కడ ఒక చర్చిని నిర్మించుకుంటున్నారు. చర్చిని నిర్మించుకోవడం అన్నది అది నిర్మించుకోకూడదు. అలాగా ఎలా పడితే అలాగా ఇల్లు కట్టుకున్నట్టుగా చర్చి నిర్మించుకోకూడదు. ఒక చర్చిని నిర్మించుకోవాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలంటే స్థానికులైనటువంటి చుట్టుపక్కల అందరినీ విచారించిన మీదట వాళ్ళకి అభ్యంతరం లేదంటే చర్చికి పర్మిషన్ ఇస్తారు కలెక్టర్. ఇది జీవోఎంఎస్ నెంబర్ 376 జీవో 2012లో వచ్చింది. దీని ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఆ ఇంటిని గృహ అవసరాల నిమిత్తం కాకుండా రిలీజియస్ పర్పస్లో నిర్మించుకోవడం అనేది, అక్కడ ప్రార్థనలు అవి చేయడం అనేది చట్ట విరుద్ధం. దీనికి ముందుగా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని స్పష్టంగా ఉంది. ఇక్కడ సమర్పణరావు గారు చెప్పాలి, పర్మిషన్ తీసుకుని మీరు చర్చిని కడుతున్నారా, పర్మిషన్ తీసుకోకుండా చర్చిని కడుతున్నారా? బహుశా పర్మిషన్ తీసుకుని కనుక చర్చి కట్టినట్టయితే వాళ్ళు వచ్చి అడగడం అన్నది చాలా రాంగ్, అది శిక్షార్హం కూడా. అక్కడ హిందువులు అవనండి, ఎవరెవనండి, పర్మిషన్ తీసుకున్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళడమో కలెక్టర్కి వెళ్ళడమో అడగాలి తప్ప పర్మిషన్ ఉన్న చర్చిని నువ్వు ఇక్కడి నుంచి పక్కకి తీసి అనడానికి మనకు రైట్ లేదు. బహుశా ఇక్కడ జరిగింది ఏంటంటే అతను ఏమాత్రం పర్మిషన్ తీసుకోకుండా చర్చిని రన్ చేస్తున్నాడు. రన్ చేయడం వల్ల స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీసులు కూడా వచ్చి అతనికి 2-3 సార్లు ఇక్కడ చర్చిని తీసేయి అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సమర్పణరావు గారే చెప్పారు. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నీకు చెప్పాం కదా తీసేయమని, నువ్వు ఎందుకు తీసేయలేదు అన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే పోలీసులు కొంచెం ఉదారత ప్రదర్శించారు. బాబు తీసే, నీకు పర్మిషన్ లేదు, పర్మిషన్ తెచ్చుకొని. సో అప్పుడైనా పర్మిషన్కి అప్లై చేయవలసింది. ఆ పర్మిషన్ లేకుండా చర్చిని నిర్వహించడం వల్ల
పోలీసులు పట్టించుకోవట్లేదేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కొంతమంది దాడి చేసి ఉండొచ్చు, మాకు న్యాయం జరగదేమో అన్నట్టు. అయినప్పటికీ అక్కడ ఆ రకంగా అతని మీద దాడి అనేది చేయకూడదు. ఒక కుటుంబంలోకి మనం ఒక ప్రెమిసెస్లోకి వెళ్ళి సీసీటీవీలు పడగొట్టి ఇవి చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. దానివల్ల ఇప్పుడు అతనితో పాటుగా అక్కడ స్థానికుల మీద కూడా కేసు పడింది కదా. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు, చట్ట సాయంతో మనం వెళ్ళాలి. చట్టం ఏంటంటే స్పష్టంగా చెప్పింది, ఏదైనా చర్చిని కానీ ఇతర రిలీజియస్ వ్యవహారాలు నడపాలనుకున్నప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. 376 GOMS నెంబర్ 2012 ప్రకారం. సో ఈ ప్రకారంగా తీసుకోకుండా చర్చి నిర్మించినందుకు అక్కడ జరుగుండొచ్చు. కానీ అక్కడ క్రైస్తవ మత పెద్దలు వచ్చి ఇక్కడ దాడి చేసిన విషయాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చి కొంతమంది మతోన్మాదులు చేశారు అని చెప్తున్నారు తప్ప, అలాగే పోలీసులు ఏదో లంచం తీసుకుని అతని మీద గుండెల మీద కాలేసి తొక్కారని చెప్తున్నారు తప్ప, అసలు పోలీసులు తీయమన్నా నువ్వెందుకు తీయలేదు, అసలు నువ్వెందుకు పర్మిషన్ పెట్టుకోలేదు, ఇలా వివాదాలకు కారణం అవుతున్నాయి కదా అని ఒకసారి అతను కూడా నచ్చెప్పుంటే బాగుండేది. బహుశా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు, అందరూ కట్టుకున్నారు కదా చర్చిలు, నేను కట్టుకుంటున్నాను, అతనికి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు, చర్చి పెద్దలు, మిగతా పాస్టర్స్, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొంచెం తెలియజేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. పోలీసులు కూడా తమకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్దేశంతో వ్యతిరేకంగా మాట్లాడితే కేసు కట్టాలి, కేసు కట్టి వెంటనే లోపల వేయాలి, అంతే తప్ప మ్యాన్హ్యాండ్లింగ్ చేసి ఆ రకంగా అతను చెప్పుకొచ్చాడు. పాపం ఏంటంటే, నాకు నా పరువు అంతా తీశారు, నన్ను అవమానం చేశారు, నేను చచ్చిపోదాం అనుకున్నట్టు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి పరువును కానీ ప్రతిష్టను కానీ మనం గంగలో కలపకూడదు, మనకు అధికారం ఉంది కదా అని. ఎందుకంటే మీకు నచ్చకపోతే కేసు కట్టాలి. అసలు పోలీసులు సకాలంలో కానీ స్పందించుంటే, అతను అక్రమ చర్చ నిర్మించుకుని ఉంటే అక్రమ చర్చని ఏదో నువ్వు తీస్తావా తీవా అని 2-3 సార్లు చెప్పేసి వదిలేయడం కంటే ఆ రోజునే కనుక మీరు చర్య తీసుకుని ఉంటే అసలు ఈ గొడవ ఇంతవరకు వచ్చేది కాదు. ఇటు నింద మీ మీద పడింది, మీరు కొట్టినందుకు కొట్టారు, అక్కడ పోలీస్ స్టేషన్లో సీసీటీవీలో చూడండి అని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా మీరు లంచాలకి అడిగేశారని, మరి అడిగారో లేదో తెలియదు, వాళ్ళు మటుకు ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలకు రుజువు చూపెట్టట్లేదు. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే దాడి చేశారో వాళ్ళే చెప్పారని అంటున్నారు. తిరిగి 45,000 రూపాయలు మేము సిఈ గారికి ఇచ్చామన్నట్టుగా. ఎవరు అలా చెప్పరు జనరల్గా. సో మరి ఈ విషయాలన్నిటికీ కారణం ఏంటంటే సకాలంలో స్పందించుంటే ఈ రకంగా జరుగుండేది కాదు. ఇకపోతే చెప్పేది ఏంటంటే, సెక్యులరిజం, మతాచాందస్వాదులు, మతతత్వవాదులు అని చెప్పి క్రిస్టియన్స్ హిందువులను అంటున్నారు. మతతత్వం అంటే ఏంటి, మత సామరస్యం అంటే ఏంటి? మత సామరస్యం హిందువులకు ఎప్పటి నుంచో ఉంది. అలా ఉంది కాబట్టే ఈ రోజున దేశంలో ఇన్ని వేల చర్చిలు, ఇన్ని వేల మసీదులు ఉన్నాయి. హిందుత్వం ఎప్పుడు కూడా మతతత్వాన్ని పెంచి పోషించదు. చెట్టులోను, రాయిలోను, రప్పలోను, మనిషిలోను, ప్రతి దాంట్లోనూ భగవంతుని చూడగల తత్వం సనాతన ధర్మాన్ని. అటువంటిది సాటి మతస్థుల్లో శత్రువుని చూస్తాడనో ఇంకోటి అనుకోకూడదు. బట్ నిజానికి మతతత్వాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? మీ గ్రంథాల్లో ఏముంది అంటే, హిందూ దేవాలయాలకు వెళ్ళొద్దు, హిందువులు ఇచ్చిన ప్రసాదం తీసుకోవద్దు, బొట్లు తీసేయాలి, గాజులు తీసేయాలి, జీసస్ ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అనేటువంటి ప్రబోధనలో మీరు చేస్తున్నారా లేదా చర్చిలో? అది దాన్ని మత సామరస్యం అంటారా? సెక్యులర్ అంటే ఏంటి? అందరూ సమానమే. ఏ హిందూ ఆలయాల్లోనైనా ఎక్కడైనా ఇతర గ్రంథాల గురించి కానీ, బైబిల్ గురించి కానీ, ఖురాన్ గురించి కానీ ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? చర్చించడం జరుగుతుందా? జరగదు. బట్ మీ చర్చిల్లో జరుగుతుంది. ఈరోజు ఏంటంటే కేవలం వాళ్ళని నమ్మద్దు, ఆ దేవుళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకోవద్దు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అన్నట్టుగా చెప్పడం వల్ల ఇక్కడ వివాదాలకు కారణం అవుతుంది. మేము సెక్యులర్ అని మీరు చెప్పండి గుండెల మీద చేసుకుని. సెక్యులర్ అంటే అందరూ సమానమే, భగవంతుడు అంతా ఒకటే అన్నటువంటి విషయాన్ని, భగవంతుడు ఒక్కడే అన్నటువంటి దాన్ని ఒప్పుకోండి. నేను మాత్రమే అనకూడదు. భగవంతుడు అంటే ఎవరైనా కావచ్చు, అందులో జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భగవంతుడు ఒక్కడైనటువంటి ప్రబోధాన్ని మీరు చేయండి, మత సామరస్యం ఉంటుంది. రాజ్యాంగం ఏంటంటే సెక్యులర్ అంటుంది.
కానీ సెక్యులర్ అన్నది హిందువులకు మాత్రమే పరిమితం, హిందువులు మాత్రమే పాటించాలి, అందరూ సమానమని. మీరు మటుకు మీ దేవుళ్ళు మాత్రమే మీకు ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు కాదు అన్న భావనలో మాట్లాడడం వల్ల ఇలాంటి వివాదాలు పెచ్చిమీరుతున్నాయి. సో ఇటువంటి విషయాలకి స్వస్తి పలకాలు, అందరూ మత సామరస్యంగా ఉండాలి. ఇది ఈ ఘటనలో ఏమైనా సరే హిందువులు ఆ రకంగా, అంటే హిందువులు అంటే స్థానికులు, అక్కడ ఉండేటువంటి స్థానికులు ఎవరు దాడి చేశారో తెలీదు, బహుశా వీళ్ళే అయ్యి ఉండొచ్చు. అలా ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసి మీ మీద కేసులు పెట్టించుకోవడం కంట చట్ట పరిధిలోనే పోరాటం చేయాలి. అనవసరంగా వివాదంలోకి వెళ్ళి ఇబ్బంది పడదు. ప్రతి ఒక్క జీవితం కూడా ఇంపార్టెంటే. మీరు ఒక 2 రోజులు కేసులు పెట్టించుకుని మీరు జైలులో ఉంటే మీ కుటుంబం ఎంతగానో అల్లాడిపోతుంది. ఇటు క్రిస్టియన్లకైనా, ఇటు హిందువులకైనా, ఇటు ముస్లింలకైనా. అందరికీ చెప్పేది అంటే అనవసరంగా వివాదాల్లోకి తలదూర్చొద్దు, అనవసరంగా గొడవలు పెంచుకోవద్దు, సామరస్యంగా పరిష్కరించుకోండి, మత సామరస్యం వెలువిరిచేలా చూడండి, మానవత్వంతో మెలుగుదాం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒకసారి దీని గురించి చర్చించి అనవసరమైన ఆరోపణలకు వెళ్లకుండా చర్చి పెద్దలు కూడా దాన్ని అతనికి కొంచెం నచ్చజెప్పి పర్మిషన్స్ తీసుకుని అక్కడ చర్చను రన్ అయ్యేలాగా చూస్తే బాగుంటుందని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.